బాబు కృష్ణ, నువ్వు మాతో చెప్పనే లేదు. అసలు నువ్వు బర్సానికి ఎందుకు వచ్చావో? మీరు గుర్తు చేసి చాలా మంచి పని చేశారు. నాన్నగారు ఈ పత్రం మీకోసం పంపారు. మీరు ప్రశాంతంగా చదువుకోండి, నేను బయలుదేరుతాను. సంతోషం. అరే, అలా ఎలా వెళ్తావు? భోజనం చేయకుండా నిన్ను ఎలా వెళ్ళనిస్తావనుకున్నావు? ఖచ్చితంగా చేసుండేవాడిని అత్తయ్య, కానీ నేను ఇంటికి వెళ్ళకపోతే అమ్మ అక్కడ భోజనం కూడా చేయదు. అక్కడ అమ్మ ఆకలితో ఉంటే ఇక్కడ నేను తృప్తిగా ఎలా తినగలను? మీ అమ్మా నాన్నలకి నా తరపున ప్రణామాలు తెలియజేయి. తప్పకుండా మావయ్య. నువ్వు సరే అంటే నీ తరపున కూడా అమ్మా నాన్నకి ప్రణామాలు తెలియచేస్తాను. క్రోధం అలాగే భయం, ఈ రెండు చాలా హానికరం. వీటికి దూరంగా ఉండు. వేణుగానం వాయించేది ఎవరో ఈరోజు నేను పట్టుకుని తీరుతాను. వేణుగానం వాయించేది తనే అన్నమాట. ఇన్ని సంవత్సరాలుగా నా మనసులో అలజడి రేకెత్తించేది తనే అన్నమాట. తనని నేను అస్సలు వదలను. చాలా సార్లు విన్నాను, తుంటరి పనులన్నింటి వెనకాల అసలు ఉద్దేశం ఏంటి? మర్యాదగా నిజం చెప్పు, లేదంటే ఇక్కడికి ఏం చేద్దామని వచ్చావు నువ్వు? నేను బర్సానాలో ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ఆ అమ్మాయి పేరేంటి? నేను చెప్పలేను, ఎందుకంటే తన పేరు చెప్పి తనని అగౌరవపరచాలనుకోవడం లేదు. తను కూడా నన్ను ఎంతగానో ప్రేమిస్తుంది, కానీ ఇప్పుడు నన్ను, నా ప్రేమని మర్చిపోయింది. గోకుల నగరాన్ని మొత్తం నాశనం చేయండి. నువ్వు చెప్పాలనుకుంటుందేంటి? తొందరలోనే నేను బర్సానాకి రాబోతున్నాను. నువ్వు మా బర్సానాలోని ఒక అమ్మాయికి కన్నెపిల్లని నీ మాటలతో మాయ చేసి పడేయాలనుకుంటున్నావు. నేను ఊహించిన దానికన్నా కూడా పెద్ద తుంటలు నువ్వు. ఎవరిని ప్రేమిస్తున్నావో తనకి నీ పేరు గుర్తులేదా? ఇదేం ప్రేమ అసలు? ఒకరితో ఒకరు కలిసి లేరు, తన సమ్మతి కూడా లేదు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? మన కన్నయ్య నా మాట ఎప్పుడు వింటాడని మహారాజు కంసుడికి విరుద్ధంగా వెళ్లి బర్సానా వాళ్ల కుండలు ఖరీదు చేయడమే కాదు, బిగ్గరగా అరుస్తూ అందరి ముందు గొప్పగా ప్రకటించాడు. వెళ్లి కంస మహారాజుతో చెప్పండి, శ్రీకృష్ణుడు కంసుడికి ఏమాత్రం భయపడడు, అలాగే తన ముందు తలవంచడు అని. ఏది ఏమైనా మన కన్నయ్య రాను రాను మొండివాళ్ల తయారవుతున్నాడు యశోద. కంస మహారాజుకే సవాలు విసిరాల్సిన అవసరం ఏముంది యశోద? మేము గోకులాన్ని 4 వైపుల నుండి చుట్టుముట్టేశాం. కంస మహారాజు ఆదేశాల ప్రకారంగా రేపు ఉదయం సూర్యుడి తొలి కిరణాలు నేలపై పడడంతోనే మేము ఈ పెట్టెను తెరిచి గోకుల నగరంపై 4 వైపుల నుండి దాడి చేస్తాం. అధిపతి గారు, కంసుడి సైన్యం సూర్యోదయం కావడంతోనే గోకులం మీదకి 4 వైపుల నుండి దండెత్తి వస్తారంట. వెంటనే మనం ఈ సమస్యకి ఏదో ఒక పరిష్కారం వెతికి తీరాల్సిందే. నా బాబు, అమ్మ నొప్పిగా ఉంది. నేనంతా విన్నాను. నువ్వు ఆ కంసుడి సైన్యంతో అసలు గొడవెందుకు పెట్టుకున్నావు కన్నయ్యా? చెప్పేది వినమ్మా. అక్కడ కంసుడి సైనికులు గోకులంపై దాడి చేయడం గురించి మాట్లాడుకుంటున్నారు. అందుకు కారణం తెలుసుకోవాలనుకున్నాను. తర్వాత నాకు తెలిసింది ఆ కారణం ఏమిటి అనేది. ఆ ఆకాశవాణి చెప్పిన బాలుడు తను ఇక్కడే ఈ నగరంలోనే ఉన్నాడని. దీనికి కేవలం ఒకే మార్గం ఉంది.